హాయ్ ఫ్రెండ్స్, మాఘమాసంలో శుక్రవారం మా ఊరు సైడ్ చేసుకునే పెద్ద శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకుంటాననేది చూపిస్తున్నానండి. ఈ పెద్ద శుక్రవారం పూజకి ముందుగా పసుపు వినాయకుడిని చేసుకుని పసుపు వినాయకుడికి బెల్లం అయితే నైవేద్యంగా ఉంచాను. అలాగే ఒక 3 ఒత్తులతో ఒక ప్రమిద 365 ఒత్తు ఉంటుంది కదా, దానితో ఒక ప్రమిద అయితే రెడీ చేసుకోవాలి. అలాగే అమ్మవారికి పరవాన్నం, చెరుకు ముక్క, రేగిపళ్ళు, చిలకడ దుంప నైవేద్యంగా పెట్టాలండి. దాన్ని మా ఊరు సైడ్ తెల్ల దుంప అంటారు. ఈ విధంగా పూజకైతే అన్ని రెడీ చేసుకున్నాను. మామూలుగా అయితే ఈ పెద్ద శుక్రవారం పూజ కూడా వాకిట్లో చేసుకుంటూ ఉంటారు. కానీ మేము ఉండేది అపార్ట్మెంట్ కాబట్టి నేనైతే ఇంక ఇంట్లోనే ఈ 365 ఒత్తు అయితే వెలిగించుకుంటున్నానండి. ఈ పెద్ద శుక్రవారం పూజ మా ఊరు సైడ్ మాత్రమే చేస్తారు. వైజాగ్లో ఎక్కడ కూడా ఈ పూజ అయితే చేయరు. ఇంకా మా ఆచారం ప్రకారం నేను కూడా మాఘమాసంలో వచ్చి ఒక శుక్రవారం నాడు ఈ పెద్ద శుక్రవారం పూజ అయితే చేసుకున్నాను. ఇది రథసప్తమికి ముందు వచ్చే శుక్రవారం అయితే చేసేసుకున్నానండి. నాకు 2వ శుక్రవారం 3వ శుక్రవారం కుదరదు అని చెప్పి, అలాగే కుదరలేదు కూడాను. ఇంక మహాలక్ష్మి అమ్మవారి అష్టోత్తరం చదువుకుని, లలితా సహస్రం చదువుకుని, ఇంకా అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు అంటే టెంకాయ కూడా కొట్టాలి, అలాగే అరటిపళ్ళు కూడా నైవేద్యంగా పెట్టాలండి. ఈ విధంగా పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నాను. మా ఊరు సైడ్ అయితే వాకిట్లో సూర్యనారాయణమూర్తి కనబడేటట్టుగా ఈ పూజ అయితే చేసుకుంటూ ఉంటారు. మాఘమాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారం నాడు ఈ పూజ అయితే చేసుకోవాలి అనేసి అంటారండి. అందుకే నేను ఇంకా మొదటి శుక్రవారం అయితే ఈ పూజ చేసుకున్నాను. అలాగే శుక్రవారం, శనివారం, ఆదివారం కూడా చేస్తూ ఉంటారు. ఇంకా అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా పూజ అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి ధూపం అయితే వేస్తున్నానండి. అలాగే ఆదివారం పూజ ఏంటంటే రథసప్తమి వచ్చింది కాబట్టి ఇంకా ఆ రోజే నేను కలిపి అయితే చేసేసాను. ఇంకా ఆరు బయట ఎలాగా చేసుకుంటాం కదా అని చెప్పి ఆ రథసప్తమి పూజ రోజునే నేను 365 ఒత్తు అయితే వెలిగించుకున్నాను. ఇంకా శనివారం పూజ ఏ విధంగా అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.